నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని ఎవరికి వాళ్ళ ఎదుటోళ్ళు నేర్పారంటూ ఇద్దరూ కూడా ఫిరాయింపు రాజకీయాలు నడుపుతున్నారు. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితిని చీల్చి దెబ్బతీశారు రాజశేఖర రెడ్డి 2004, 2009 సందర్భంలో. ఆ తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళి అక్కడ గెలవటం, ఓడటం లాంటివి జరిగినాయి. అప్పుడు అలాంటి చీలికల్ని తప్పుబట్టినటువంటి కేసీఆర్ తాను అధికారంలోకి వచ్చాక 2 టర్మ్స్లోనూ భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీని చీల్చుకుంటూ వచ్చారు. అంటే నీతులు ఎదుటి వాళ్ళకి చెప్పి తను ఆ నీతి తప్పారు. అప్పుడు అయ్యయ్యో ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం, దుర్మార్గం అని చెప్పుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సేమ్ రాజకీయం పాటిస్తోంది. విలువలు వలువలు అన్నటువంటి వాటిని పక్కన పెట్టేసి ఎమ్మెల్యేలు ఓ పక్కన పెద్ద ఎత్తున తీసుకుంటాం. తాజాగా ఎమ్మెల్సీలు బసవరాజ్ సారయ్య, బండ ప్రకాష్ ఈ ఇద్దరిని కూడా తాజాగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేర్చుకుంటోంది. వీళ్ళు రాజశేఖర రెడ్డి హయాంలో సారయ్య మంత్రిగా కూడా పనిచేశారు. వాస్తవం కాంగ్రెస్ పార్టీతో మంచి లింక్ ఉన్నటువంటి వాళ్లే, కాకపోతే బీఆర్ఎస్కి వెళ్ళి షెల్టర్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వస్తున్నారు.